ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు మనము ధ్యానం చేస్తే, మీరు శ్రమపడినను మీరు బెదరకండి, కలవరపడకండి, మీకు అది ధన్యతే, మీకు అది మంచిదే, లాభమే, అదృష్టమే అన్నట్లు మాట్లాడారు. ఈ మాట ఎవరైనా చెప్తే బాగుంటుంది, కానీ అనుభవించేవాడికి తెలుసుద్దా బాధ అనిపిస్తుంది మనకి. కానీ మాటలు రాసిన అపోస్తలులు వారు పడినన్ని బాధలు భూమి మీద ఇంకెవరు పడరేమో అనిపిస్తుంది. ఎంత దారుణంగా కొట్టబడేవారంటే, పేతురుని యోహాన్ని చెరసాలలో వేసి లోపలి గదిలో తీసుకెళ్ళి వారి బట్టలు లాగివేసి బెత్తములతో కొట్టి చుట్టూ 4 చతుష్టయముల సైనికులను పెట్టి ఒక నోటోరియస్ క్రిమినల్ ట్రీట్ చేసేవాళ్ళుగా అపోస్తలులు ట్రీట్ చేయటం. మొదటి కేసు ఏంటి? ఇలా మీద శృంగారమను దేవాలయం వద్ద పుట్టిన మొదలుకుని 40 ఏండ్ల వయసు వచ్చే వరకు కుంటివాడిగా పడి ఉన్నవనే యేసుక్రీస్తు నామములో బాగు చేయటం వచ్చింది తప్పు. ఈ నామమును గట్టి మాట్లాడకూడదు, పని చేయకూడదు, ప్రార్థన కూడా చేయకూడదు, లేకపోతే జైల్లో పడేస్తామంటే ప్రార్థన చేసుకుంటూ తప్పండి. ఎవడు ఎలా మాట్లాడుతున్నాడు అనుకున్నా మామూలుగానే ప్రార్థన చేశారు. చెత్తకు కూడా తీసుకెళ్ళి అందులో పడేశారు. జైల్లో పెట్టి వదిలి కబడ్డారు ఇంకొకసారి కానీ ఇలా ప్రార్థనలు చేసినట్టు తెలిసిందో చంపి పారేస్తామని చెప్పి వదిలిపెడితే ఆ జైలు కాడే మొదలు పెట్టారంట. ఈ నామము నిమిత్తం అవమానపరచబట్టకు మాత్రమే కాదు, చనిపోటుకు పాత్రలు పెంచి బహుగా సంతోషపడి దేవుని మహింపరుస్తూ వచ్చారంట. వచ్చిన చోటల్లా సార్ ఏంటి సార్, ఈ దెబ్బలేంటి సార్, ఈ గొడవ ఏంటి సార్ అంటే, యేసయ్య రుజువైన దేవుడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య మాట్లాడే దేవుడు, యేసయ్య చనిపోయి తిరిగి వచ్చిన వాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఈ మాట చెప్తేనే కొట్టారని మళ్ళీ చెప్పేశాడు. ఇదే పని మీద ఉన్నారు. ఊరిని ఎందుకు కొడతారు, అసలు నువ్వేం చేసావంటే ఇదే చేశానని చెప్తున్నాడు. ఇంచుమించుగా ఏ ఊరు వెళ్తా ఊర్లో దెబ్బలు తిన్నారు, నిష్కారణంగా కొట్టబడ్డారు. పౌలయ్య గారిని అయితే బట్టలు విప్పి విపరీతంగా కొట్టి లోపల చెరసాలలో వేసిన కారణం ఏంటంటే, ఒక దయ్యం పట్టిన అమ్మాయికి ప్రార్థన చేస్తే అమ్మాయిని దయ్యం వదిలి వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయికి దయ్యం పట్టితే ఆ దయ్యం వల్ల వీళ్ళు కొన్ని డబ్బులు వస్తున్నాయంట. మా లాభం పోయిందని నీకు వచ్చే ఆర్థిక ప్రయోజనం ముఖ్యమా, ఆడబిడ్డ జీవితం ముఖ్యమా? ఎంత దుర్మార్గం అండి. దయ్యముల నుండి, శాపము నుండి, బంధకాల నుండి మా బిడ్డకి విడుదల వచ్చిందని కాదు, మాకు వచ్చే డబ్బులు పోయి ఆ పిల్ల అట్టం పెట్టుకొని సంపాదిస్తున్నారు. పాపిష్టి మంద. ఆ బిడ్డ దీనస్థితి చూసి జాలిపడ్డ దేవుడు, దయ్యమా పో అంటే పౌలయ్య గారి ప్రార్థన ద్వారా దయ్యం వెళ్ళిపోయింది. వీళ్ళకి డబ్బులు పోయినాయి. ఏ రకంగా ఒక ఆట బొమ్మగా మార్చి, వస్తువుగా మార్చి, సోది చెప్పించి ఏదో రకంగా డబ్బులు సంపాదించాలంటే ఇక దయ్యం ఉంటేనే పని. దయ్యం పోయిన వాళ్ళతో వాళ్ళు భక్తిగా ఉంటారు, కుదురుకుంటారు, చర్చలో ఉంటారు. ఈ పాపిచ్చి పనులు చేయడుగా. కొంతమందికి దయ్యం పడితే కొంతమందికి లాభమా? ఏంటి దరిద్రం అసలు. ఆ దయ్యం వాళ్ళని పీడిస్తోంది, వీళ్ళకి లాభాలు తెచ్చిపెడుతోంది. యేసయ్య ఫార్ములా ఏంటి? 2000 పందుల కన్నా ఒక యవనస్తుల జీవితం ముఖ్యం ఆయనకి. వీళ్ళకి వచ్చే లక్షలాది రూపాయల డబ్బు కన్నా ఒక ఆడబిడ్డ జీవితం ముఖ్యం ఆయనకి. వాళ్ళ అభ్యంతరాల్ని ఖాతరు చేయలేదు. వాళ్ళందరూ మా ఊరు వదిలిపెట్టి వెళ్తావా లేదని గొడవపెట్టారు నేసుబాబు దగ్గరికి వచ్చి. ఏ అంటే పందులు పోయినాయి అని ఫీలింగ్. దేవుని బిడ్డలారా, క్రూరమైన సమాజం యొక్క దుష్ట పన్నాగాలు, కుట్రలు, పాపిష్టి నియమాలు మానవ జీవితాన్ని తెలియని రీతిగా చిత్రం చేసేస్తూ ఉంటే, పెద్ద మనుషుల ముసుగులో జీవితాలు కబలించేస్తుంటే, సమాజ కట్టుబాట్ల పేరు మీద జీవితాన్ని ఆహుతి చేస్తూ ఉంటే, ఆచారాల కన్నా, సాంప్రదాయాల కన్నా, మీ వ్యక్తిగత ప్రయోజనాల కన్నా, ఆర్థిక లాభాల కన్నా బిడ్డల జీవితానికి విడుదల ముఖ్యమని యేసు ప్రభు వారు, ఆయన సేవకులు ఈ సేవ చేస్తున్నారు. దానికి ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత అవమానాలు పడ్డారు. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, ఎన్ని దెబ్బలను తినొచ్చుగా నడి వీధిలో వస్త్రములు లాగివేయటం కన్నా అవమానం ఇంకేది లేదు. వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా. ఎంత సిగ్గు, ఎంత అవమానం, ఎంత బాధ.
ఇంకో 4 దెబ్బలు తినొచ్చు, కానీ ఆ దుఃఖాన్ని ఎవడు భరించగలడు? ఇన్ని బాధలు పడి కొంచెం కుదురుకుంటాండ్రా, భక్తి చేస్తే చేసుకోండి, కడుపులో చేసుకోండి, ప్రార్థన చేస్తే చేసుకోండి, తలుపులేసుకుని ఇంట్లో ఏడవండి, పద్దాక గోలబెట్టి సావబాకండి అని చెప్పాలి పెద్ద మనిషి అన్నవాడు. కానీ ఏం చెప్తున్నాడు? మీకు ఎవరికైనా ఈ రకమైన బాధలు వస్తే అది మంచి ధన్యత, కంటిన్యూ అయిపోండి. ఆ శ్రమలకు బెదరకండి, కలవరపడకండి, అది మీకు ధన్యతే, భాగ్యమే, ఎంజాయ్ చేయి. ఎన్నడూ శ్రమ పడని వాడు శ్రమను ఉండటం మేలు అని చెబితే అది మనం తీసుకోలేం. కానీ అసలు ఇప్పుడు సుఖమే పడనోడు, రోజు కష్టాలే అన్నపానాలుగా బతికినోడు, మీరు కలవరపడకండి, బెదరకండి, అది మీకు ధన్యత అని చెప్తున్నట్టంటే మనం ఆలోచించొద్దా? ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమ లాభం, మేలు, ప్రయోజనం, దీవెనకరం అని వాక్యం చెబుతుంది కదా. మరి మానవ జీవితంలో మనకి ఎన్నో కష్టాలు, బాధలు వస్తున్నాయి. నా మొదటి మాట, ప్రతి శ్రమ లాభమేనా? తమ కుటుంబం కోసం శ్రమ పడేవారు లేరా? తమ బిడ్డల భవిష్యత్తు కోసం శ్రమ పడేవారు లేరా? చేసిన పాపిష్టి పనులకు అనిపిస్తున్న వాళ్ళు లేడా? అనవసరంగా పరుల జోలికి వెళ్ళి తనులు తిన్నవాళ్ళు లేడా? తనకు పట్టని జగడంకు వెళ్ళి దెబ్బలు తిని వచ్చిన వాళ్ళు లేడా? ఇప్పుడు శ్రమ ఏ రూట్లో వచ్చిన శ్రమ లాభం. కాబట్టి ఈ శ్రమను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లి. ఆ శ్రమలో బుద్ధి వస్తే నీకన్నా ఎక్కువ మేమే చెప్తాం స్తోత్రం. ఏముంది? పేర్లు అడ్రస్లు చెప్పరు, కానీ ఒక భక్తుడు ఒక కోటానికి వెళ్ళి తప్పుడు పని చేస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికితే వాళ్ళు ఒక రౌండ్ వేసి పోలీసు వాళ్ళకి ఇస్తే పోలీసు వాళ్ళు దేవునికి స్తోత్రం అస్సలు పొట్టు కింద కొట్టి పారేశారు. అతనికి ఏమంటుందని బెయిల్ ఇచ్చి బయట తీసుకొస్తే ఇటు ఒకడు పెట్టుకుంటే ఇటు ఏలబడుతున్నాడు మనిషి, కాళ్ళు నిలబట్లా రాసుకుంటూ వస్తున్నాడు, ఓ శవాన్ని తీసుకొచ్చినట్టే. అంతగా కోటింగ్ ఇచ్చారంట. హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చాక మళ్ళీ తీసుకెళ్లారంట జైలుకి, లాకప్లో పెట్టేశారంట. అందులో కూర్చొని నాకు బుద్ధి వచ్చింది ప్రభా, తప్పు అయిపోయింది ప్రభా, క్షమించు ప్రభా, ఇక మీద బుద్ధి కలిగి ఉంటాను ప్రభా అని రాయాలి కదా పాట. తోడు లేని మోడునయ్యాను ప్రభా, నువ్వు నాకు ఏదోటి చేయి తోడు. అప్పట్లో చాలా కాలంలో, ఒక 20 సంవత్సరాలు అవుతుంది, నన్ను పరామర్శ తీసుకెళ్ళారు. నాకు ఫుల్ బీపీ వచ్చేసింది ఆ పాట చూసి. అన్న దేవుడు గత రాత్రి ఇచ్చిన పాట అన్న అంటే, మంచి బీపీ వచ్చేసి నీకు తోడులో పాటు వింటారా, ఈ లాఠీలన్నీ నీయేగా, ఈ లాఠీలన్నీ నీయే కదా నాన్న, అవి నీకు దూరంగా కూడా ఉంచడం, బాగా దగ్గరగా నీ ఒంటి మీద ఉంచుతారు, ధైర్యంగా ఉండు అంటే నువ్వు ఆదరణతోకి వచ్చావా, నన్ను గాయపడతాకు వచ్చావా అన్న. మారు మనసు పొందితే ఆదరణ, మారు మనసు పొందకపోతే వచ్చేదాకా మళ్ళీ ఆదరువే. స్తోత్రం. పనికి మళ్ళీ బతుకు, పనికి మళ్ళీ పనులు చేసే పనులు ఏంట్రా నువ్వు వెళ్ళింది పాటలు పాడతాక, నువ్వు వెళ్ళింది వాయిద్యాలు వాయిస్తాక, నువ్వు వెళ్ళి సువార్త చెప్తాక, చేసిన పని ఏంటి? మూర్ఖుడు మూర్ఖత్వం అంట రోట్లేసి దంచిన పోదంటే ఎంత బీపీ వస్తే మాట రాసి ఉంటాడండి. అసలు చూసి తీర్పులు చెప్పి ట్రీట్మెంట్లు ఇచ్చి ఒక రాజుకు ఒక రేంజ్లో అన్ని రకాలు చేసి కూడా సెట్ అయిపోతారు. వీడి మూర్ఖత్వం రోట్లేసి దంచిన పోదని రాశాడు ఆ పెద్ద మనిషి. అది ప్లెయిన్గా ఒక సాయం సంధ్యావేళ చల్లని గాలి వీస్తుండగా ఆరుబెట్టి కూర్చొని రాసిన కవిత కాదు. తీర్పులు తీర్చి ఇలాంటి కేసులు సెట్ చేసి బీపీ వచ్చేసి రాసిన మొక్కది. మూర్ఖుడు మూర్ఖత్వం రోట్లేసి దంచిన పోతనని రాశాడంటే, ఓ ప్రశాంత వదనముతో హాయిగా చల్లగాలులు పీల్చుకుంటూ రాసినటువంటి గోదావరి ఇసుక తీరుల మీద రాసిన గీతం కాదు. ఫుల్ ఫ్రస్ట్రేషన్లో మెంటలో వచ్చేసి రేవెట్టేసి వీడికి ఇన్ని కొట్టినా మాట్లాడారు. వీడు
కుక్కతో వంకరలా తయారయ్యి పనికి మళ్ళీ బతుకని రాసిన ముచ్చట. కనుక పనికి మాలిన పనులు చేసి దెబ్బలు తిని, తప్పుడు పనులు చేసి దెబ్బలు తిని, చెత్త పనులు చేసి దెబ్బలు తిని, మరి శ్రమనుందుట నాకు మేలాయను, ఇప్పటికైనా వాగుడు తగ్గి మారితే బతుకు మేలవును ఖచ్చితంగా. అంచేత మీరు అందరూ ఇప్పుడు అవును ఆమె అనలేని స్టేట్మెంట్లు ఇవన్నీను పర్లేదు, మీరు అందరూ వింటున్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రతిసారి కూడా మీరు ఆమె అనాలని కోరుకొని కొన్ని పర్సనల్గా ఉంటాయి, కొన్ని మనకు సంబంధం లేనివి ఉంటాయి. అన్నిటికీ ఆడపలుకుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటలు కూడా అన్నీ యూనివర్సల్గా కొన్ని ఉంటాయి, కొన్ని పర్సనల్గా కొన్ని ఉంటాయి. రాజాబాయి గారి పాట కొన్ని వేల మందిని ఎంతో కదిలించినటువంటి పరదేశీ, కోట్ల రూపాయల పాట, మామూలు పాట కాదు. ఎన్నో వేల మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆ గీతంలో ఒక చరణం ఉంటుంది, కట్టుకున్న భార్య నీపై కుప్ప. ఆ చరణం మా నాన్నగారు పాడిని చూడు కాదు. మీకు ఎందుకు ఆ చరణం చూడండి. రక్తం ఏం చేయి, కొన్ని పర్సనల్ ఉంటాయి, నీకు ఎందుకురా వదిలే, ఇంకో చరణం పాడిన వాడు. ఆ తర్వాత ఓహో నిజమే, కరెక్టే, అసలు ఇది మనకి ఎక్కడ కరెక్ట్ అవ్వట్లేదు. దేవుని స్తోత్రం. అంటే ఎదుటివారి కోసం వినేవారిలో ఎవరైనా ఆ పరిస్థితి ఉంటే వారికి ఉపయోగకరంగా ఉంటుందని దైవజనుడి యొక్క భావం, ఉద్దేశం. కుటుంబ ప్రార్థనలు పాడుతుంటే మా వాడికి ఎందుకురా మమ్మీ అలాంటిది కాదు, మీరు నన్ను మంచిగా సంతోషంగా ఉండండి, ఈ టెన్షన్లు మనకేమి లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మీరు అన్వయించుకుంటున్నప్పుడు అర్థం చేసుకున్న బిడ్డలారా, ఈ శ్రమ మీకు కలిగినప్పుడు, ఈ బాధలు మీకు కలిగినప్పుడు మీరు సంతోషించండి, అదరకండి, బెదరకండి, ధన్యతే అన్నాడు కదా. ఏ శ్రమ లాభం, అన్ని లాభమేనా? దెబ్బలు తగిలాక నువ్వు లైన్లోకి వస్తే ఏ శ్రమైనా మంచిదే. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏమిటి? అక్కడ రాసిన మాట క్రీస్తు నిమిత్తం అనండి. చెప్పినా వాక్యం చదువు 14 వచ్చిన మళ్ళీ. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను. చెప్పండి, దేని నిమిత్తం? నువ్వు చేసిన పనులకి దెబ్బలు తింటే ఇక అందులో ఆనందపట్టకేముంది? నువ్వు నీతిగా ఉన్నందుకే, కరెక్ట్గా ఉన్నందుకే, ఆడు చెప్పిన తప్పుడు పని చేయనందుకే, పాపానికి ఒప్పుకోనందుకే, నీతిగా బతికినందుకే, నీ ఒక్కడ పుణ్యం అందరం దొరికిపోయావు, నువ్వు కూడా ఒప్పేసుకోండి నేను గెలవను అందులో అన్నందుకే. డిపార్ట్మెంట్లో తలా పాపం తలా పిడికెడు మొత్తం జాయిన్ అయిపోయింది బ్యాచ్. నువ్వు ఒక నాకు వద్దాను, నీ వల్ల మీద మేము ఈ ప్రాంతానికి సేవకు వచ్చిన కొత్తలో దేశపాత్ర పనులు అద్దుకున్నప్పుడు క్రాప్ చేయించుకోవటానికి సెలవునికి వెళితే, అప్పుడు ఇంకా మనం కొత్త, మన సాక్ష్యం ఇంకా అందరికీ తెలియదు కదండి. అప్పటికే ఓటక్కు, దేవునికి స్తోత్రం. ఇక్కడ మార్చేసుకున్నాగా ఆ మంగళ షాపులో కూర్చొని ఉన్నప్పుడు, క్రాప్ కూర్చొని ఉన్నప్పుడు, ఈ పంపకాల బ్యాచ్ దుష్ట దుర్మార్గ నీచే కృష్ణ ఓట్లు కొనుక్కునే ఎవరు నడుస్తుంది. మనకి ఎందుకు వచ్చింది బాబు, అలా కూర్చున్నాం. సార్ మీకు ఇక్కడ ఓటు ఉందా అన్నాడు ఒకడు వచ్చి. ఉందండి. ఎంత పొడుగు సీసా తీశాడు బయటికి. కయ్యి మనొక్క అరుపు అరితే వేసి రక్తం ఏం చేయం, దెబ్బకు తులిపడి ఏమనుకున్నా డ్యామ్ డోమ్ అని చెప్పేసి ఈ కత్తిరెట్టు పోయిందో దూనెట్టు పోయిందో అద్భుతమైన ప్రసంగం కూడా చేసేసాను అక్కడే. చేతి అయ్యో సారీ సార్ మా తెలియకేద్దాం, ఉరకండి సార్, ఉరకండి అని చెప్పాడు. పాపం ఇంత గొడవ చేస్తే ఆడికి సగం మారుమోసి వచ్చాడు. మెల్లిగా సర్దుకుంటుంటే ఈ పక్కన వాడు వచ్చి పోనీ మీకు కొత్త తీసుకొని నాకు ఇచ్చాను సార్ అన్నాడు. అమ్మ సైతాను డైరెక్ట్గా నీ రూపంలో వచ్చేసేవాడు. ఈ కాలంలో సైతాన్ రూపం అంటే నువ్వేరా. నీకు నేను ఇంత దైవావేశంతో తీవ్రతో అని ఖండిస్తే పోను తప్పతే తీసుకుని నాకు ఇచ్చేయమన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎందుకు చెప్పాను ఈ స్టోరీ తెలుసా? డిపార్ట్మెంట్స్లో ఉంటారు. అందరికీ మరి మామూలుగా తీసుకోవాలి, నువ్వు తీసుకోకపోతే మాకు ఇచ్చాయి, నీకు వద్దపోతే తీసుకుని నాకు ఇచ్చాయి. వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని కొట్టొద్దు, కానీ ముట్టొద్దు. ఒక్కరు కూడా ఆమె అనలేదు. కలిసిపోయినంటారా బాబు అప్పుడని.
ఈ సైలెన్స్ మండిపోను. ఎప్పుడెప్పుడు సైలెంట్ ఉండాలో తెలుస్తలేదు మీకు. చాలా గౌరవంగా ఉన్నాం అనుకుంటున్నాను ఏంటి? చాలా ఆవేశంగా స్పందించాలి మీరు. తిట్టొద్దు, కొట్టొద్దు, కానీ ముట్టొద్దు, అసలు రాజీ పడొద్దు, కాంప్రమైజ్ అవ్వకూడదు. అసలు నీతి నిమిత్తమై హింసించబడే పరిస్థితి వచ్చిందా? అదరకండి, బెదరకండి, మీకు ధన్యత అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అదే అధ్యాయంలో దేవుని బిడ్డలారా 18వ వాక్యం చదవండి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట ఏ బహుమంచి. నీతి నిమిత్తము శ్రమ అనండి. రెండోది మేలు చేసినందుకు వచ్చిన శ్రమ. అటు పెద్దగా వస్తున్నాడు, ఇంటికి అడుగుతున్నాడు. అవి మాకే బోల్డ్ బాధలు, నీకెక్కడ తెచ్చుకుంటారు, ఉండరా బాబు, ఎవడ బాధలు ఆడుకోనే, నువ్వు మా పేనం దీపాకు అని ఎప్పుడు కూడా పంపించేస్తున్నాడు. వచ్చేసి ఆడపిల్లగా నీకు బాబు కింద పడి దొల్లేసి ఏడిచేస్తున్నాడు. కనికరి వేసి ఇచ్చేసాం. అప్పటి నుంచి మొదలైన తగు. ఇప్పుడు ఆడికి ఎందుకు శక్తులు అయిపోయాం? మేలు చేసి ఆడింటింటికి తిరిగి మన గురించి వ్యతిరేకంగా చెప్తున్నాడు. వాళ్ళు ఎలాగా అని ఇన్ని చెప్తాకి అంత ఓపిక ఎలాగొచ్చిందంటే మనం ఇచ్చిన డబ్బులతో బిర్యానీ తిని చెప్తున్నాడు. వెళ్ళాడు ఓపి లేకుండా ఎలా పడిపోతుంటే మనం వెతుకొచ్చి పెట్టాం కదా బిర్యానీ. ఆ బిర్యానీ బలముతో మనల్ని దూషిస్తున్నాడు కొంపకు తిరిగి. ఆడికి డబ్బులు నాకు లేని పని సౌకర్యత్నం నేను నా వల్ల కాదు, వెళ్ళబా బాబు, నా బాధలు నాకు బోళ్ళు ఉన్నాయి, నా బతుకునే శుభ్రంగా కుటుంబాన్ని న్యాయం చేసుకుంటే చాలు, ఊరందరూ కదా అని పంపించేసామనుకో, ఆ రోజుతో యేసు రక్తం వేసి. కానీ మన దేవుని ప్రేమ కదండి. మేలు చేయటం నీకు చేతనైనప్పుడు ఆడు పొంద తగినవాడో లేదో మనకు తెలియదు కాబట్టి ఎవడు ఎడితాడికి ఇచ్చేసి ఇక చూడు. మరి పొంద తగిన వానికి ఏమైనా ఉంది కదన్నయ్య, పొంద తగిన వాడు కాదు, నువ్వు డిసైడ్ చేస్తావు, తప్పదే. డోంట్ జడ్జ్ ద బుక్ బై ద కవర్. ఇచ్చాయి. పోయింది డబ్బు కాదు, మనశ్శాంతి, సంతోషం, నెమ్మది అన్నీ పోయి, ఆరోగ్యం కూడా పోయి. ఆ రోజు నుంచి ఆడు చర్చికి రాడు, ఆ రోజు నుంచి ఫోన్ చేస్తే తీడు, ఆ రోజు నుంచి ఎక్కడ చూసినా మన మాటలే మాట్లాడతాడు. ఏంటి ఆపదలు డబ్బులు ఇచ్చాడనా, రూపాయి ఇచ్చి ప్రాణం తీసేస్తున్నాడు దొరమరుడు అని చెప్తాడు. చెప్పండి ఇప్పుడు, కీడు చేసి శ్రమపడటం కంటే మేలు చేసి శ్రమపడటం మంచిది కదా అన్నాడు. నేను అనేది ఏంటంటే, మరి దేవుని బిడ్డలకు ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయండి. శ్రమలు బట్టి దేవుని స్తుతించాలి. శ్రమలు మనకి ఎంతో ఆశీర్వాదకరమని ఓవరాల్గా కొట్టుకెళ్ళిపోతుంది కదా. ఏ శ్రమ నీకు లాభం, ఏ శ్రమ నీకు ఆశీర్వాదం, ఏ శ్రమ నీకు దీవెన, ప్రతి శ్రమ కుదరదు. నువ్వు కరెక్ట్గా ఉండి నీతిగా ఉండి శ్రమ వస్తే ఓకే, నువ్వు మేలు చేసినందుకు శ్రమ వచ్చింది ఇంకా బేపత్వేను ఓకే. 2వ అధ్యాయం 19వ వాక్యంలో మాట ఉంది, చదవండి. ఏ 2వ అధ్యాయం? అది మరి ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడి. అసలు మనం పిలిపేదంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం మేలు చేసాం, మేలు చేసినందుకు మనకి రివర్సల్ ఏమొచ్చింది, ఈడొచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి? గోనె పట్టు కట్టుకొని, బూడిద పోసుకొని, ధనుర్గీతం ఒకటి రచించి శోక కీర్తన ఎలిగెత్తి పాడాలా? మీరు మేలు చేసి కీడు అనుభవించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు స్తోత్రం చెప్పరా? అమ్మయ్య, దేవుడికి నచ్చిన పని ఒకటి జరిగింది మనకని హ్యాపీగా ఉండాలంట. ఆ రోజున ఏదో మరి కూర తెచ్చుకొని, ఏంటో కూర ఏమో ఇది నాతో చెప్పింటారు మీరు. దేవుని స్తోత్రం. పిల్లలకి పెట్టి కడుపు తినండ్రా. ఏంటి అడి ఇవాళ నీ బర్త్డే కాదు కదా, ఏమైంది అంటే మనకు పరలోకంలో 10 మార్కులు కలిసింది ఇవ్వాలా, తినా ఏసు రక్తమే ఇచ్చేయం. యాక్చువల్గా నిన్న షెడ్యూల్ ప్రకారం నిన్న చికెన్ తినాం, మళ్ళీ నెక్స్ట్ థర్స్డే దాకా లేదు కదా డాడీ. మధ్యలో సడన్గా వచ్చింది ఏంటంటే సడన్గా 10 మార్కులు వచ్చేసింది పరలోకంలో, మరి ఏం చేయమంటావు, తినా. అంటే లిటరల్గా మీద కూర మీద పడి బతకమన్న ఉద్దేశం కాదు, అంటే చెప్తున్నాను. అంటే మనం సంతోషించవలసిన కారణం అది, పిల్లలకి చెప్పాల్సిన పాయింట్ అది. అరే మరి కొన్ని డబ్బులు పోతే పోయి నీకు అనరా, పరలోకంలో 10 మార్కులు పడ్డారా
కొంచెం దుఃఖపడ్డాం, గాయపడ్డాం, కానీ మనము సహించినందువలన, ఓర్పు విషయమైన దేవుని వాక్యం గాయకున్నాం కనుక మనం రాబోతున్న శ్రమలో కాపాడబడబోతున్నాం. మన కిరీటం కాపాడబడబోతుంది, మన వ్యక్తిత్వం కాపాడబడబోతుంది. పోతే పోయింది, కొంచెం దుఃఖపడ్డాం, 10 రూపాయలు పోతే పోయింది, కానీ మహిమ కొట్టేసి ఏమైనా కిరీటం వచ్చేసిందిరా అని మన బుడ్డోళ్ళకి చెప్పాలట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏ శ్రమ మనకి లాభమో, ఎలాంటి శ్రమ దేవుడు సంతోషించేది అవుతుందో ఒకసారి ఆలోచించండి. మీరు దేవుని సంధికి రాకుండా, ప్రార్థన రాకుండా, భక్తిగా లేకుండా, సాతానికి బార్ల తలుపులు తెచ్చి ఆడొచ్చి కొంపలో కూటం పెట్టి లేనిపోని కార్యాలయం చేస్తుంటే మరి శ్రమలో సంతోషించమని, అవి శ్రమలు కాదురా, సాతాను కార్యాలు. నువ్వు ఇంటితో స్థుతితో దుర్గం కట్టుకోకుండా, యేసు రక్తం వేసుకోకుండా, దుష్టుని లోపల రానిచ్చాడు పనికి మళ్ళీ పనులు చేస్తుంటే మరి దేవుని చిత్తం అలాగున్నా మనం దేవుని చిత్తమా? ప్రార్థన చేయకపోవటం, స్థుతుల ద్వారా ఒక దుర్గం కట్టుకోకపోవటం, యేసు రక్తం కంచేసుకో, దేవుని చిత్తమా? అది ఎవడన్నాడంటే, నువ్వు దగ్గరికి వెళ్ళి నువ్వు అయితే ఇందులోనే నీళ్ళు అయితే ఇటుకి దాహం తీసి శక్తిలో నన్ను నోట్లో పడాలన్నాడంట. నువ్వు నూతిలో పడాలి, కానీ నీళ్ళు వచ్చి నోట్లో ఎలా పడతాయిరా? పనికి మాలి మాటలు. ఈ సాగు తెలివితేటలండి ఇవన్నీ. ఇది నువ్వే కనుకైతే, ఇందులోనే నీళ్ళే కనుకైతే, వీటికి దాహం తీసి శక్తే కనుకుంటే నా నోట్లోకి వచ్చి పడాలి, లేకపోతే నేను నమ్మను అని. ఇప్పుడు నమ్మకపోతే నూతికి ఏమైనా శాపం వచ్చేసి ఏమైనా అయిపోతుందా? నమ్మిన వాళ్ళందరూ దాహం తీరుతుంటుంది. అది నూతికేమవుతుందిరా బాబు? తెలివిలేని కప్పలాగా కప్పలానికి వెళ్ళి చెరువు మీద వెళ్ళని అంట. మేము బెకబెకలాడుతుంటేనే చెరువు కలకలాడుతుంది, మేమే లేకపోతే చెరువుకి అసలు పరువే పోద్దని ఇవన్నీ సైలెంట్గా చెరువులోంచి బయటకు వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతే అమ్మయ్య కప్పలు దరిద్రం వదిలిపోయిన ఊరందరూ ఎంతో సంతోషించి ఆయన చెరువును వాడుకుంటారు. మేము లేకపోతే చెరువు కలకలాడుతుంది అంటే, కప్పలు పోతే చెరువు గ్లాసా? చెరువు లేకపోతే ఆటికి జీవితం ఉండదు. కానీ విషయం అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం చేసే భక్తి ఏంటంటే దేనికి సంతోషపడాలి? మనకు ప్రతి శ్రమ అనుకోవద్దు. నీతి నిమిత్తమైన శ్రమ అయితే, క్రీస్తు నిమిత్తమైన శ్రమ అయితే, మేలు చేసి వచ్చిన శ్రమ అయితే, గుడ్డిగా రాసేసుకో డైరీలో, ఇవాళ నాకు 10 మార్కులు పడ్డాయి పరలోకంలో, మన కిరీటం పెరుగుతుంది, సింహాసనం పెరుగుతుంది, నేను భక్తి చేశాను, నేను ఉపవాసాలు చేశాను, నీతిగా ఉన్నాను, ప్రతిఫలంగా శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, పెరిగిపోయినట్టే స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఏనాటియో 10 సంవత్సరాల క్రితం జీతం డబ్బులతో అలాగే ఎరియర్స్ ఇప్పుడు వస్తానంటేనే ఉద్యమం వస్తుందే. అసలు బేభత్సమైన పొలం అక్కడ రాబోతుందంటే ఎంత ధైర్యంగా ఉండాలండి. హల్లెలూయా. ఆ దినమున క్రీస్తు నీకు అనుగ్రహించబో బహుమానము ఈ ఏరియర్స్ కంటే ఎక్కువ ఉంటుందా ఉండదా? అది ఎట్ట పోలుస్తామండి వీటితోనే. పొందబోవు మహిమ అసలు ఆ రేంజ్ వేరు కదా. అయ్యగారు పాటలు చెప్పాడుగా, నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానం. ఈ ఆనందం కాసేపే. బిర్యానీ యొక్క ఆనందం ఎప్పుడు పోద్ది? రాత్రికి చివరేసి పెడితే పోద్ది. చిన్నప్పుడు అనుభవం చెప్తున్నానులే, ఇప్పుడు ఈ లేవుగా ఇవన్నీ. మమ్మీ ఏం చేసిందంటే, మధ్యాహ్నం మంచిగా బిర్యానీ తింటే మళ్ళీ వెంటనే హెవీ ఫుడ్ తినకూడదు పిల్లలు, కానీ చారేసి పెట్టేది. మమ్మీ ఒక్కసారి బిర్యానీ నుంచి చారులోకి వచ్చి తెల మమ్మీ, కనీసం కోడిగుడ్డు కూరని చేసేది. మధ్యాహ్నం తిన్నారు కదా, అది తిన్నాం కాబట్టి ఒక్కసారి బిర్యానీ టు చారు ప్రయాణం సెట్ అవ్వలేదు. ల్యాండ్స్కేపింగ్లో ఒక్కరి చక్క పడిపోయింది, బాగోలేదు అసలు. నోరు మూసుకోండి, ఆరు బట్టకుండా తిను, చారే నీకు మంచిది. మేలాయను ప్రభు అనుకో. ఏ శ్రమ, ఏ కష్టం మీకు ఆశీర్వాదకరమో. చాలామంది ఇంకా తేరుకోలే, చివరి దగ్గర ఉన్నారు. రండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.